రైట్ రైట్ మురళీకృష్ణ గారు, శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, గతంలో చంద్రబాబు గారు అంటే రాజకీయ ఇప్పుడు అధికారంలోకి రాకముందు సభల మీద మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. బట్ అసెంబ్లీలో ఒక సినిమా సంబంధించి డిబేట్ అనేది మంచి డిబేట్ అనే కామెంట్స్ వస్తున్నప్పటికీ కూడా దీన్ని ఎందుకు సీరియస్గా తీసుకోవాలి అంటే చిరంజీవి గారి మీద వ్యాఖ్యలు చేయడం తప్పే, కానీ ఈ డిస్కషన్ అక్కడ అవసరం లేదు అన్న ఇది కూడా ఉంది. మరి బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలకి బాలకృష్ణ కౌంటర్ని మీరు ఎలా చూస్తున్నారు? నమస్తే అండి. ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ నమస్తే అండి. అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్తే అండి. మెగాస్టార్ చిరంజీవి గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఏ అండా లేకుండా స్వశక్తితో ఎదిగిన కోహినూరు వజ్రం మా మెగాస్టార్ శ్రీ కొణిదెల చిరంజీవి గారు అండి. తన ఫైట్లు, డ్యాన్సులు, నటనతో కోట్లాది మంది అభిమానులు సంపాదించుకుని ఒక అన్నగా, తండ్రిగా తన కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూ సామాజికంగా తనని నిలబెట్టిన తెలుగు ప్రజలకి ఎంతో కొంత చెయ్యాలని బ్లడ్ బ్యాంక్ని కానీ లేదంటే ఐ బ్యాంకులు కానీ ఏర్పాటు చేసి కొన్ని వేల మందికి ప్రాణదానం చేసిన గొప్ప మహనీయుడండి. అలాంటి వ్యక్తి మీద బాలకృష్ణ గారు ఇలా వ్యాఖ్యలు చేయటం అన్నది మెగా అభిమానంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక విషయం తెలుసుకోవాలి సార్, పరిశ్రమల్లో డాక్టర్ దాసరి నారాయణరావు గారు చనిపోయిన తర్వాత ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉంటూ కోవిడ్ టైంలో తన కార్మికుల్ని ఎన్నో వేల మంది కార్మికులను ఆదుకుంటూ ఇండస్ట్రీలో పెద్దన్న పాత్ర పోషిస్తూ సినీ పరిశ్రమానికి ఏ కష్టం వచ్చినా సరే ఏ సహకారం అందిస్తున్న లివింగ్ లెజెండరీ డాక్టర్ కొణిదెల చిరంజీవి గారండి. అలాంటి వ్యక్తి మీద అంటే జనరల్గా చిరంజీవి గారు ఏ విమర్శ వచ్చినా చిరునవ్వుతో సమాధానం చెప్పే వ్యక్తి ఈ రోజు స్పందించారంటే అసెంబ్లీ సాక్షిగా ఏకవచనంతో చిరంజీవి గారిని సంబోధించడం అన్నది ఆయన్నే కాదు, ఆయన్ని అభిమానించే వేల కోట్ల మంది అభిమానులు చాలా చాలా బాధపడుతున్నారండి. తప్పకుండా బాలకృష్ణ గారు దీని మీద క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఒక ఎమ్మెల్యేగా ఉంది. ఇక్కడ కొన్ని విషయాలు తమ దృష్టికి తీసుకురావాలండి, ప్రేక్షకులకి అలాగే తెలుగు ప్రజానికాన్ని కూడా తెలియజేయాలి. గతంలో వైసీపీ గవర్నమెంట్ సినీ పరిశ్రమ మీద కక్ష కడితే మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు బాధ్యతగా లేదు, ఇండస్ట్రీ అన్నది ఒక అంటే ఒకటి శ్రీనివాస్ గారు, చిరంజీవి గారికి ఇండస్ట్రీలో వస్తున్నటువంటి క్రెడిట్ మీరు అన్నారు, దాసరి నారాయణరావు గారి తర్వాత కూడా ఇండస్ట్రీ అంతా కూడా చిరంజీవి గారి వైపు చూస్తుందని. చిరంజీవి గారికి లేదా అటు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారికి వస్తున్న క్రెడిట్ బాలకృష్ణ గారికి నచ్చట్లేదా? ఇప్పుడు చాలా వైసీపీ వాళ్ళే ఎక్కువగా స్పందిస్తున్నారు ఈ అంశం మీద. బాలకృష్ణ గారు దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తున్నారు. లేదంటే ఇంకొకటి, రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో గతంలో మాట్లాడినటువంటి వీడియోలు కూడా ప్లే చేస్తున్నారు, బాలకృష్ణ గారి మీద మాట్లాడిన వీడియోలు కూడా. సో ఒక రకంగా బాలకృష్ణ గారు అసెంబ్లీలో ఈ స్థాయిలో సీరియస్ అవడానికి గల కారణం ఏంటి? అక్కస్ వెళ్ళగక్కారా బయటికి? ఆయనకి గతంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్లు, అంటే ఆయన మానసిక పరిస్థితి ఏ రకంగా ఉన్నదో అన్నది గతంలో జరిగిన ఒక ఇన్సిడెంట్స్ తెలియజేస్తుందండి. బహుశా బాలకృష్ణ గారికి మానసిక స్థితితో పాటు వయసు పెరగటం వల్ల చాదస్తం కూడా పెరిగిపోయింది. సో జనరల్ గా ఒక గొప్ప నటుడి కడుపును పుట్టిన బాలకృష్ణ గారు సో జనరల్ గా అదే గౌరవాన్ని కావాలని కోరుకుంటారు. కానీ ఇండస్ట్రీలో ఉన్న కార్మికులు కానీ, పెద్దలు కానీ, లేదంటే నటులు కానీ, సహనటులు కానీ చిరంజీవి గారిని పెద్దగా అంగీకరించడం జరిగింది. ఆ బాధ్యత తీసుకోవడం వల్లే వైసీపీ గవర్నమెంట్ లో జరుగుతున్న అరాచకాల్లో సినీ పరిశ్రమ మీద తన స్థాయిని తగ్గించుకొని చాలా ముఖ్యమైన విషయం సార్, తగ్గించుకొని జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఇండస్ట్రీకి మేలు చేయటం జరిగిందండి. ఇది అందరికీ తెలుసండి. కానీ అటువంటి వ్యక్తికి క్రెడిబిలిటీ వస్తుందనో లేదంటే ఇండస్ట్రీలో అంతర్గతంగా జరుగుతున్న కొన్ని వ్యవహారాల్లో మెగా ఫ్యామిలీ ఆధిపత్యం చలాయిస్తుందన్న అక్కుస్తోనో డెఫినెట్ గా ఈ వ్యాఖ్యలు చేశారని మేము వ్యక్తిగతంగా భావిస్తున్నామండి. ప్రస్తుత
వ్యాఖ్యలు ఏదైతే బాలకృష్ణ గారు చేశారో అవి పూర్తి స్థాయిలో దురుద్దేశంతో కూడుకుని హిడెన్ ఎజెండాతో చేశారని మాత్రం మెగా అభిమానులుగా మేము భావిస్తున్నాం. దీని మీద తప్పకుండా బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పాలి. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, తెలుగు ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటంటే, గతంలో 2022లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి సంఘీభావం తెలిపి మనం కూటమిలోకి వెళ్ళి కూటమి విజయానికి మనం అందరం నెగ్గించాలని ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు చిరంజీవి గారు, చాలా ముఖ్యమైన విషయం, చిరంజీవి గారు తన తమ్ముడైన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడుతూ తన సైన్యాన్ని, తన మెగా సైన్యాన్ని అందరికీ ఒకే ఒక పిలిపించారండి. ఎస్, మీరు అందరూ నా తమ్ముడికి అండగా ఉండండి, ఈ కూటమి విజయానికి మీరు కూడా సహాయం చేయండి అని కొంతమంది డైరెక్ట్ గా, కొంతమంది ఇండైరెక్ట్ గా వాళ్ళ పరిధిలో పనిచేయడం జరిగిందండి. ఏమీ ఆశించకుండా, అంటే 100% కూటమిలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాత్ర ఉంది. ఆ పాత్ర వెనకాల కొంతమంది, కొన్ని వేల మంది మెగా అభిమానుల కష్టం కూడా ఉంది. ఆ కష్టాన్ని గుర్తించకుండా ఈరోజు బాలకృష్ణ గారు అసెంబ్లీ సాక్షిగా ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అన్నది నిజంగా చాలా చాలా బాధపడుతున్నామండి. కూటమిలో ఉంటూ ఆయన స్థాయిని తగ్గించుకుని ఇండస్ట్రీ బాగుకోరిన వ్యక్తి మీద ఇలాంటి అవాకులు చవాకులు చాలా బాధాకరమైన విషయం. రైట్, మాట్లాడదామండి. వీరశేఖర్ గారు ఉన్నారు. వీరశేఖర్ గారు, చిరంజీవి గారు జగన్ భేటీకి సంబంధించి ఇప్పుడు